శ్రీమాత్రే నమః. ఇక్కడి నుంచి అంత దైవారాధనకి సంబంధించినటువంటి మాసాలు కాబట్టి, ఏదో ఒక పూజ ఇంట్లో చేసుకునేటటువంటి సమయం కాబట్టి, నా తోబుట్టువులందరికీ ఒక్క విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. దీన్ని మీరు ఒక శిలాశాసనంగా తీసుకోండి. అంతే తప్ప ఏదో అన్నయ్య గారు ఏదో వచ్చి చెప్పేసి వెళ్ళిపోతున్నారని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ పూజల విషయంలో కొంతమంది యదవమొఖాలు వేసుకుని పళ్ళికిలించుకుంటూ మేము ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, అంత ఘనంగా చేస్తాం, ఇంత ఘనంగా చేస్తున్నాం, షాపింగులు చేసేసాం, పూజలు చేసేసాం, రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేసాం, అక్కడ తెప్పించుకోండి, ఇక్కడ తెప్పించుకోండి, ఆ సామాన్ తెప్పించుకోండి, ఈ బట్టలు కొనుక్కోండి, ఈ జ్యువెలరీ కొనుక్కోండి అని పిచ్చి సలహాలు ఇవ్వడానికి వస్తారు. వాళ్ళందరినీ అలా పక్కకి తోసి పాడేసేయండి. ఎందుకంటే ఏ పూజ అయినా, ఏ వ్రతమైనా భగవంతుడు చెప్పేది ఒకటే, మన శాస్త్రాలు చెప్పేది ఒకటే. ఎంత ఘనంగా చేశామన్నది కాదు, ఎంత భక్తిగా చేశావనేదే ముఖ్యం. కాబట్టి ఏదో ఘనంగా చేసినంత మాత్రాన వాళ్ళకి భగవంతుడు కరుణించేస్తాడు అనుకోకండి. వాళ్ళ ఘనం చూసి భగవంతుడు దూరంగా